అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేసే విధంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు లబ్ది చేకూరుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపొందడానికి ఆయన ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని విమర్శించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల వలె కృషి చేయాలన్నారు. నామినేటెడ్ పదవుల కోసం దిగజారుడు రాజకీయాలు చేయవద్దని సూచించారు. పార్టీ బలోపేతంకు కృషి చేసే ప్రతి కార్యకర్తకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేయటం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజేశం, మండల మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, నాయకులు భూమాగౌడ్, రాజు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారి విగ్రహం నెలకొల్పడం చాలా సంతోషం. ఎందుకంటే దేశం కోసం వారు ప్రాణ త్యాగం చేశారు కాబట్టి ఇప్పుడు మనం ఏ గ్రామంలో చూసినా ఇందిరమ్మ రాజ్యం గురించి మనం స్మరించుకుంటున్నామంటే ఆమె ఏ విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డదో మనందరికీ తెలుసు. అదే కాదు, మెదక్ పార్లమెంట్ నుంచి ఇందిరాగాంధీ గారు ఎంపీగా గెలిచిన సందర్భం కూడా మీకు తెలుసు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి ఇందిరాగాంధీ గారికి నిజమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు మన ప్రభుత్వం లేదు. మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు వివరించి ప్రతి ఒక్క కార్యకర్త ఎంపీ క్యాండిడేట్ గా పనిచేయాలి.